న్యూరో సర్జన్ కలవాలన్నప్పుడు మోస్ట్ కామన్ రెగ్యులర్ పీపుల్లో తలనొప్పి, వాంతులు, కళ్ళు తిరుగుతున్నాయి, గుర్తుండట్లేదు, నడ రావట్లేదు, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, కాలు గుంజుతున్నాయి. సో దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్. ఇవి ఉన్నప్పుడు అంటే ఇది గ్రే జోన్. ఏదో న్యూరాలజిస్ట్ని కలవచ్చు, న్యూరో సర్జన్ని కలవచ్చు. బట్ ఎప్పుడైతే ఎవాల్యుయేట్ చేసి దీనికి లీజన్ ఉంది, ప్రాబ్లం ఉంది, దానికి సర్జరీ ద్వారా తీయాలి అన్నప్పుడు సర్జన్ రోల్ ఎక్కువ వస్తుంది. బట్ బోత్ పీపుల్, న్యూరో ఫిజిషియన్ అండ్ న్యూరో సర్జన్ బోత్ కెన్ ఎవాల్యుయేట్. ఎస్పెషల్లీ కొన్ని డిజీజ్ ఉంటాయి, అంటే విటమిన్ B12, విటమిన్ D3 ఇవన్నీ తగ్గినప్పుడు కూడా కాళ్ళ మంటలు, తిమ్మిర్లు, ఇవన్నీ దీనికి న్యూరాలజిస్ట్ ఇస్ రైట్ ఆప్షన్. అంటే వాళ్ళు డైలీ అదే పని చేస్తారు. డయాబెటిక్ న్యూరోపతి అంటాము, మంటలు అనే ఉంటుంటాయి, ఫిట్స్ వస్తాయి, ఫిట్స్ మందులతోనే తగ్గించాలి. ఆ మందులు డోసేజెస్, దేనికి కాంట్రా ఇండికేషన్స్, ఎంత డోసేజెస్, అదే ఒక గడ్డ వచ్చి ఫిట్ వస్తే అప్పుడు ఆ గడ్డ తీసేసిన తర్వాత యూ టు ఫాలో. పార్కిన్సన్స్ ఉంది, పార్కిన్సన్స్లో డిఫికల్టీ ఇన్ వాకింగ్ అనే డోస్ అడ్జస్ట్మెంట్ చేసి ఎప్పుడైతే నా వల్ల అవ్వట్లేదు, మందులకి ఎక్కువ డోసెస్కి ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడే న్యూరో సర్జన్ రోల్. ఎట్ దట్ టైం న్యూరో సర్జన్ వస్తారు.